అమరావతిలో ఒక వృద్ధురాలికి సంబంధించిన భూమిని ఆమెకి మనవరాలు మానసిక వికలాంగురాలై ఉన్నా సరే ఆ భూమిని తీసుకుని 5 పైసలు డబ్బులు ఇవ్వక ఏళ్ల తరబడి ఏదించుకు తింటున్నటువంటి సందర్భంలో హైకోర్టు జోక్యం చేసుకుంది. ఏది తుళ్ళూరు మండలం రాయపూడికి చెందినటువంటి నెల్లూరు శేషగిరమ్మ 90 ఏళ్ల వృద్ధురాలు మనవరాలు శ్యామల మానసిక వికలాంగురాలు కావడం, వృద్ధురాలు కూతురు ఇటీవల మరణించడం, ల్యాండ్ పూలింగ్లో తమకున్న 5 సెంట్ల స్థలాన్ని నిరక్షరాస్యత వల్ల పొరపాటున సిఆర్డీకి అప్పగించామంటూ నివాసం ఉండేందుకు తమకు ఆ స్థలం తప్ప మరొకట్లేదని దాన్ని తిరిగి ఇప్పించాలని, లేకపోతే కారుణ్య మరణానికి అనుమతించాలని కోరుతూ హైకోర్టు ఆశ్రయించడం, దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ అవ్వ మనవరాల విషయంలో న్యాయస్థానం శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో పర్యటించి వాళ్ళ పరిస్థితిని తెలుసుకుని నివేదిక ఇవ్వమని న్యాయవాది రూపేష్ని ఆదేశించింది. స్వయంగా కారు ఏర్పాటు చేసి న్యాయవాది వాళ్ళ నివాసానికి పంపించింది. వాళ్ళిద్దరికి పునరావాసం కల్పించేందుకు ఎట్లాంటి చర్యలు తీసుకున్నారో వివరాలు సమర్పించాలని సిఆర్డీ అధికారులకు కూడా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం వాళ్ళు ఉన్న నివాసానికి దగ్గరలోనే పునరావాసం కల్పించాలని పేర్కొంది. వైద్యుడిని పంపించి శ్యామల మానసిక పరిస్థితిని అంచనా వేయాలని అధికారులను ఆదేశించింది. కూతురు వెంకయ్యమ్మ మరణించిన నేపథ్యంలో 90 ఏళ్ల వయసు దాటిన శేషగిరమ్మ మానసిక వైకల్యంతో బాధపడుతున్న మనవరాలు శ్యామల బాగోగుల గురించి తాము ఆలోచిస్తున్నామని చెప్పింది. పునరావాసం విషయంలో అధికారుల చర్యలు సంతృప్తికరంగా ఉండాలని తేల్చి చెప్పింది. ఈ వ్యాజ్యం మీద తదుపరి విచారణ నెల 10వ తారీఖు వాయిదా ఇస్తూ న్యాయమూర్తి జస్టిస్ కన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం విచారణకు వచ్చిన సందర్భంలో పిటిషనర్లకు పునరావాసం కల్పించేందుకు తీసుకుంటే చర్యల మీద వివరాలు సమర్పించేందుకు మరికొంత సమయం కావాలని, విచారణ సోమవారానికి వాయిదా వేయాలని సిఆర్డీ కోరిందండి. కొంచెమైనా మానవత్వం లేకపోవడమే దరిద్రం.